హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై స్టిక్ లూట్స్. సో ఇవాళ మనమైతే మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో హార్డ్లో సెలెక్ట్ చేసుకొని వరల్డ్ నేమ్ అయితే ఏమిద్దామంటే మై స్టిక్ లూట్స్ వరల్డ్ అని ఇద్దాం. ఓకే, మనమైతే టైప్ చేద్దాం. సో నేనైతే కీబోర్డ్లో ఆడుతున్నాను. ఫాస్ట్ టైప్ చేసేసి క్రియేట్ చేసేద్దాం వరల్డ్ని. ఓకే ఓకే వరల్డ్. నేను కొంచెం కీబోర్డ్కి కొత్త, అందుకే నేను కీబోర్డ్ అండ్ మౌస్లో ఆడుతున్నాను మైన్క్రాఫ్ట్ని. సో ఇది మొబైలే, కాకపోతే ఓటీజీ అవన్నీ కనెక్ట్ చేసుకొని నేను ఆడుతున్నాను. మీకు కావాలంటే లింక్ మీకు లేదంటే మీరు మీషోలోనైనా దేంట్లోనైనా తీసుకోవచ్చు కీబోర్డ్ అండ్ మౌస్ని. ఓకే, లోడ్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఒక్క నిమిషం ఆడండి. ఓకే, మనమైతే ఈ మైక్ ఆప్షన్ అయితే ఆఫ్ చేద్దాం. ఓకే, మనం అయితే మీరు కానీ ఓకే ఇది లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టుంది. ఒక 2 minutes అయితే ఆడండి. ఓకే, మనకి ఇక్కడ చాలాసేపు అయితే లోడ్ అవుతుంది, కానీ కంప్యూటర్లోనైతే చాలా త్వరగా అవుతుంది, ఎందుకంటే మన మొబైల్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో మీకు కట్ చేసి చూపిస్తాను. ఇది లోడ్ అయ్యాక మీకు చూపిస్తాను గైస్. ఓకే, గేమ్లోకి అయితే వచ్చేసాం. ఓకే, మనమైతే ఫస్ట్ కొంచెం ముద్ద అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సవానా వచ్చింది. ఇది సవానా కేషియానా మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మనం అయితే వుడ్ అయితే తీసుకున్నాం. నేను సబ్ టైటిల్స్ అయితే ఆన్లో పెట్టుకున్నాను గైస్. వుడ్ ఎంత వస్తుంది? ఓకే, వుడ్ అయితే ఇప్పుడైతే కలెక్ట్ చేసుకున్నాం. ఫాస్ట్ అని అయితే మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. ఓకే ఓకే, నా కంట్రోల్స్ కొంచెం అలవాటు అయితే కాలేదు. సో మనమైతే ఫాస్ట్ మూమెంట్కి అయితే వెళ్దాం. ఓకే గైస్, ఇక్కడ మనకి కొంచెం రివర్ లాగా అయితే ఉంది, మధ్యలో ఒక వే అయితే ఉంది. ఓకే, విలేజ్ అయితే ఉంది ఇక్కడ. ఈ షీప్ని అయితే మనం ఫిష్తో అయితే చంపేద్దాం. ఓకే, మనం చంపిన ఫస్ట్ షీప్ ఇది. ఓకే, ఫస్ట్ విలేజ్లోకి వెళ్ళైతే మనం కొంచెం రూట్ అయితే చేసుకున్నాం. ఓకే, హేబెల్స్ ఉన్నాయి, హేబెల్స్ కలెక్ట్ చేసుకున్నాం. హేబెల్స్ బ్రెడ్ వస్తున్నాయి. బ్రెడ్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫాస్ట్గా కలెక్ట్ చేసేసుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ ఐరన్ గోళం ఎక్కడ ఉన్నాడో చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఓకే, ఇక్కడ క్యారెట్స్ అయితే ఉన్నాయి. క్యారెట్స్ నేను తర్వాత తీసుకుంటాను. సో ఫాస్ట్గా మనం ఐరన్ గోళం అయితే ఎక్కడ ఉన్నాడో చూద్దాం. ఓకే, ఇక్కడ అయితే ఐరన్ గోళం అయితే ఉన్నాడు సైడ్కి, అదిగోండి. ఇక్కడ ఆయన రూయిన్ పోర్టల్ కూడా అయితే ఉంది. సో ఈ రూయిన్ పోర్టల్లో ఏముంది అయితే చూద్దాం. ఓకే, మనకైతే ఒక పికాక్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఒక లెగ్గిన్స్ ఉన్నాయి, అండ్ ఐరన్ నగ్గెట్స్ కూడా అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ పికాక్స్ అయితే తీసుకున్నాం. ఓకే, ఎఫిషియన్సీ 2 అయితే ఉంది పికాక్స్కి. సో మనం ఫాస్ట్గా నేనైతే ఈ విలేజ్ హౌస్లలో ఏదో ఒకటి అయితే హౌస్ అయితే తీసుకుంటాను, హౌస్ కట్టే వరకు. నేను మేబీ 3rd ఎపిసోడ్లో నా హౌస్ అయితే బిల్డ్ చేస్తాను అనుకుంటా. ఓకే, దీన్ని మన హౌస్గా తీసుకుందాం అని అయితే అనిపిస్తుంది నాకు. ఓకే, మనం అంటే వుడ్ చేసుకుందామా అండి. ఓకే, కంట్రోలర్స్ కొంచెం అయితే అలవాటు కాలేదు. సో మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకున్నప్పుడు, అండ్ అలాగే స్టిక్స్ కూడా. ఓకే, ఇది తీసేసుకున్నాం. ఫస్ట్ ఒక వుడెన్ పికాక్స్ చేసేసుకొని మొత్తం. ఓకే గైస్, మనం 2 అయితే బై మిస్టేక్లో తీసుకున్నాం. ఓకే, ఇది ఓపెన్ చేసేసి మన ఐరన్ నగ్గెట్స్ అయితే ఇందులో పెడదాం.
అండ్ అలాగే ఇంకొక పికాక్స్ కూడా ఇందులో పెడదాం. సో మనం అయితే మన దగ్గర హేబెల్స్ ఉన్నాయి కాబట్టి బ్రెడ్ చేసుకున్నాం కొంచెం. ఓకే, బ్రెడ్ని అయితే చేసేసుకున్నాం గైస్. ఓకే, బ్రెడ్ అయితే వచ్చింది. మనం హాఫ్ని అయితే ఈ చెస్ట్లో అయితే పెడదాం. ఓకే, సో మనం అయితే సైడ్కి వెళ్ళి అయితే మైనింగ్ అయితే చేద్దాం పదండి. సో ఎక్కడ చేద్దామంటే కొంచెం ముందు రివర్స్ అయితే ఉంది. సో మనం ఇక్కడ ఈ హౌస్కి ఇటు సైడ్ ఈ వుడ్ ఉంది కదా, దానికి స్ట్రైట్గా మనం మైనింగ్ ఏరియాని అయితే పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ సో ఫాస్ట్ అని అయితే మనమైతే కొంచెం ఇలా డిగ్ చేసుకుంటూ వెళ్దాం. నేనైతే -16 వరకు వెళ్ళి అయితే ఐరన్ కోసం అయితే చూస్తాను, ఎందుకంటే మనకి ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫాస్ట్ అని అయితే తవ్వేసి అయితే వెళ్ళిపోయాం. ఓకే, ఇక్కడ స్టోన్ అయితే వచ్చింది. సో ఓకే, ఇక్కడికి వెళ్ళి అయితే మనమైతే ఫాస్ట్గా తవ్వేసి కిందికి అయితే వెళ్ళిపోయాం. సో ఫస్ట్ మనం స్టోన్ కలెక్ట్ చేసుకొని స్టోన్ పికాక్స్ అయితే చేసుకున్నాం. స్టోన్ టూల్స్ కూడా నేనైతే ఇప్పుడైతే అప్గ్రేడ్ అవుతాను, ఎందుకంటే మనకు కొంచెం స్టోన్ అయితే కావాలి కాబట్టి. ఓకే, ఇవి ఫాస్ట్ అయితే బ్రేక్ అవ్వట్లేదు, సో అందుకే నేను స్టోన్ టూల్స్ అయితే చేసుకుంటాను. సో ఓకే, మనమైతే మీదకైతే వెళ్దాం. ఓకే, మనమైతే టూల్స్ అయితే చేసుకున్నాం. సో మన దగ్గర వుడ్ అయితే ఉంది. సో స్టిక్స్ అయితే చేసుకున్నాం కొన్ని. వుడెన్ టూల్స్ ఫస్ట్, స్టోన్ టూల్స్ ఫస్ట్, పికాక్స్, దాని తర్వాత యాక్స్ అయితే తీసుకున్నాం. స్వాడ్ కూడా తీసుకున్నాం. స్పీర్ తీసుకున్నాము, వద్దులేండి. సో మనం ఫాస్ట్ ఇవన్నీ అయితే తీసుకొని మనం మైనింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్. ఓకే, మనం ఈ చెస్ట్లోనైతే మనకు దొరికిన ఒక పికాక్స్ని అయితే పెట్టాము. విలేజర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, మనం ఐరన్ కూడా అయితే చంపుదాం అనుకున్నాం కదా, వెళ్దాం పదండి. ఓకే, మనం చంపే ఫస్ట్ కవ్ అయితే ఓకే ఇక్కడే ఉండే కదా ఫస్ట్. సో ఇక్కడైతే ఎత్తుకున్నాం. ఐరన్ గోళం ఇక్కడ పోయినావు. ఒక ఐరన్ గోళం అయితే కనిపించాడు. ఓకే, మనం ఫాస్ట్ అయితే వెళ్ళేసి అయితే బ్లాక్స్ అయితే పెట్టుకొని మీదకి అయితే వెళ్దాం. ఓకే, ఫాస్ట్ మనం అయితే ఐరన్ గోళం అయితే ఫినిష్ చేద్దాం. మనం యాక్స్లో కొడదాం. ఓకే, ఇది అంతగా నాకు డ్యామేజ్ అయితే తీయట్లేదు, బట్ దీంతోనే కిల్ చేద్దాం. గైస్, ఐరన్తో నేను ఇప్పుడైతే ఏం చేయను, కొద్దిసేపు అయిన తర్వాత నేను మళ్ళీ ఐరన్ మైనింగ్కి అయితే వెళ్తాను. సో ఫాస్ట్ అక్కడికి వెళ్ళేసి మనం మళ్ళీ మైనింగ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఓకే, ఫాస్ట్ అయితే వెళ్ళిపోయాం. కొంచెం లాగ్ అవుతుంది గేమ్ అయితే. ఓకే, మనం వచ్చేసాం. ఈ ఐరన్ తీసి ఇందులో పెడదాం. ఓకే, ఈ పాపీ కూడా అందులోనే పెడదాం. సో అంతే, మనమైతే వెళ్ళిపోదాం కిందికి మైన్ చేయడానికి. అంటే మన కోల్ కూడా కొంచెం అవసరం, ఎందుకంటే లైటింగ్ అయితే తక్కువ ఉంది కదా. ఇక్కడెక్కడైనా కేవ్స్ ఉన్నాయా అని ఎత్తుకుందాం పదండి. సో అక్కడ ఒక మౌంటైన్ అయితే ఉంది, అక్కడ కేవ్స్ ఉన్నాయో చూద్దాం. రేస్ కొంచెం ఇది హిట్ అవ్వట్లేదు ఎందుకు. ఓకే, కొంచెం లాగ్ అయితే అవుతుంది, బట్ ఓకే. సో మనమైతే అక్కడికైతే వెళ్దాం ఫాస్ట్. ఓకే, అక్కడ కేవ్ లాగానైతే కనిపించింది, కానీ అది కేవ్ కాదు. ఓకే, కోల్ ఉంది ఇక్కడ సైడ్కి, కేవ్ ఉంది అయితే, కేవ్ అయితే ఉంది కదా సైడ్కి. సో మనం ఫాస్ట్ అయితే ఈ కోల్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఫాస్ట్ మనం అయితే మైన్ చేద్దాం. చాలా కోల్ అయితే ఇక్కడ ఉందని అయితే నేను అనుకున్నాను. ఓకే, ఇక్కడ చాలా కోల్ అయితే ఉంది. సో అదండి, ఇదంతా మైన్ చేద్దాం ఫాస్ట్.
సో నైట్ కూడా కావడానికి అయితే వస్తుంది. సో దీన్ని ఫాస్ట్గా మైండ్ చేసేసి మనమైతే ఫస్ట్ డే అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే, సో మనకి 17 కోల్ అయితే వచ్చింది. టోటల్గా ఎంత వస్తుందో నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ కూడా ఉంది కోల్ అయితే. సో దీని అయితే ఫస్ట్ అయితే మైండ్ చేద్దాం. ఓకే, మనకైతే 25 కోల్ అయితే వచ్చింది. ఈ కోల్ని అంతా కలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కూడా కోల్ ఉంది కాబట్టి దీన్ని కూడా కలెక్ట్ చేసేసుకుని. సో ఇక్కడ ఎంత వస్తుందో టోటల్ ఏమో నాకైతే తెలీదు. ఫాస్ట్ అయితే వీటిని అయితే మైండ్ చేసేసుకొని అయితే వెళ్ళిపోదాం హౌస్కి. దీనికి ఇక్కడ ఏమైనా ఉందో చూద్దాం కదండి. ఓకే, పైన కోల్ అయితే ఉంది. ఓకే గైస్, మనం అయితే ఎగ్జి రావాలా. అండ్ అలాగే నైట్ కూడా అవుతుంది. మీకు కనిపించట్లేదు అనుకున్నా, అటు సైడ్ ఉంది సన్ అయితే. సో ఫాస్ట్ అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడితో మన ఫస్ట్ డే అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫాస్ట్ అయితే వెళ్ళిపోయాం. ఓకే, ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈ సిరీస్ని అయితే కంటిన్యూగా పెడతానే ఉంటాను మీకు. కొంచెం కోల్ని అయితే ఇందులో పెట్టేసి మనం టార్చెస్ అయితే చేసుకున్నాం, ఎందుకంటే మనం మైనింగ్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ మైనింగ్కి ఎందుకు వెళ్తున్నాను అంటే నాకు రీసోర్సెస్ బాగా గట్టిగా కావాలి, అందుకే పెద్ద బిల్డ్ అయితే చేస్తున్నాను. సో అందుకే ఫస్ట్ ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయ్యి రీసోర్సెస్ అన్ని కలెక్ట్ చేసేసుకొని నా హౌస్ అయితే బిల్డ్ చేస్తాను నేను థర్డ్ ఎపిసోడ్లో. ఓకే, ఫాస్ట్ ఏం చేసుకుంటేనైతే వై లెవెల్ 16కి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో అందరూ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. వై లెవెల్ 16 దాకా అయితే మనమైతే వెళ్ళాలి. టార్చెస్ అయితే పెట్టుకుంటూనే వెళ్ళినాం. ఓకే, ఇక్కడ గ్రానైట్ అయితే వచ్చింది. ఇక్కడ కిందికి ఫాస్ట్ ఓకే ఐరన్ అయితే దొరికింది మనకి. ఓకే, మనకు దొరికిన ఫస్ట్ ఐరన్ అనమాట, అంటే రా ఐరన్. మనకు దొరికిన ఫస్ట్ రా ఐరన్ అయితే ఇదే. ఓకే, మనకి ఎన్ని వచ్చాయో తర్వాత చూద్దాం. రేటింగ్ 6 అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇంకెక్కడైనా దొరికితే చూద్దాం పదండి. సో మనం 16కి వెళ్ళాలంటే ఇంకా చాలా కిందికి అయితే వెళ్ళాలి. సో ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, నేనైతే సబ్టైటిల్స్ అయితే ఆన్ చేసుకున్నాను. మీరు ఆన్ చేసుకున్నారో లేదో అయితే చెప్పండి. ఓకే, స్కెల్టన్స్ ఇక్కడ ఉన్నాయని అయితే అనిపిస్తుంది నాకు. ఓకే, మనం 16కి వెళ్ళాక ఐరన్ అయితే దొరుకుతుంది. పికాక్స్ అయితే బ్రేక్ అయిపోయేటట్టుంది గైస్. పికాక్స్ అయితే బ్రేక్ అయిపోయింది అనుకుంటా. ఓకే గైస్, పికాక్స్ అయితే బ్రేక్ అయింది. సో మనం ఫాస్ట్ మీదకి వెళ్ళి ఇంకో పికాక్స్ చేసేసుకొని 2 పికాక్స్ చేసేసుకొని మనం ఫాస్ట్గా 16కి అయితే వెళ్ళిపోదాం. వై లెవెల్ 16 అక్కడ మనకు ఐరన్ అయితే దొరుకుతుంది. ఓకే, మనం ఫర్నేస్ అయితే చేసుకున్నాం. మన దగ్గర స్టిక్స్ అయితే లేవు. ఓకే, వుడ్ కూడా లేదు. 2 ఫర్నేసెస్ అయితే చేసుకున్నాం. ఓకే, మనం ఐరన్ అయితే మెల్టింగ్లో పెడదాం.
ఓకే, ఐరన్ అయితే తీసుకొని అయితే పెట్టాం. అండ్ అలాగే కోల్ కూడా పెడదాం. కోల్ ఈ చెస్ట్లో ఉంది, ఆ చెస్ట్లో ఉన్న తీసుకొని అయితే పెడదాం. ఓకే, ఫాస్ట్ అని అయితే పెట్టేసి మనం వుడ్ చూద్దాం పదండి ఎక్కడైనా ఉందని. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ అయితే ఒక ట్రీ అయితే ఉంది, ఈ ట్రీని అయితే మనం చాప్ చేద్దాం. ఓకే గైస్, మనం ఈ విలేజ్ని అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లోరేషన్ అండ్ రిసోర్సెస్ కలెక్ట్ చేస్తాను నేను. సో ఆ వీడియోని అయితే రేపన్నా లేదంటే ఎల్లుండన్నా వస్తుంది. మీరు ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, స్టిక్స్ అయితే చేసేసుకున్నాం. స్టిక్ చేసేసుకుని 2 పికాక్స్ అయితే చేసేసుకున్నాం. ఓకే, 2 అయితే వచ్చాయి మనకి పికాక్సెస్. మనం కిందికి వెళ్ళి అయితే ఫాస్ట్ అని అయితే మైండ్ చేద్దాం. ఓకే, వెళ్ళిపోయాం ఫాస్ట్. ఓకే, సో నేను ఇలా ఎందుకు పెట్టానంటే లాస్ట్కి అయితే స్టేర్స్ పెడదామని అయితే అనుకున్నాను. స్టేర్స్ పెడితే మనకి ఈజీగా కిందికి వెళ్ళడానికి అండ్ మీదికి రావడానికి కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక గుడ్ ఐడియా అని అయితే నేనైతే అనుకున్నాను. సో ఇక్కడ ఒక టార్చ్ అయితే పెడదాం. మనం ఫాస్ట్ కిందికి అయితే వెళ్ళాలి, ఇంకా చాలా కిందికి అయితే వెళ్ళాలి. సో మనమైతే ఫాస్ట్ అని అయితే కిందికి అయితే వెళ్ళేసి మనం ఐరన్ అయితే కూడా చేసుకున్నాం. ఓకే, ఐరన్ అయితే దొరికింది గైస్. ఇంకేంటంటే 2 ఐరన్ గైస్. ఓకే, ఐరన్ అయితే కరెక్ట్ కాలేదు. ఓకే, సో కిందికి వెళ్ళేసి కొంచెం ఐరన్ దొరికేంత వరకు చూసి దాని తర్వాత అక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే కంటిన్యూ చేస్తాం గైస్. ఓకే, ఇంకా దగ్గరలోనైతే ఉన్నాం. టార్చ్ అయితే పెడదాం గైస్. కిందికి వెళ్ళాలి కాబట్టి మనం ఫాస్ట్ అని అయితే వెళ్ళాలి. సో మనం లెవెల్ 16కి వెళ్ళాక నేను కొంచెం స్ట్రిప్ మైనింగ్ అయితే చేసేసి కొన్ని స్టేర్స్ చేసుకుంటాను, ఎందుకంటే కిందికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, మనం లెవెల్ 16కి అయితే వచ్చినట్టే 24 ఉంది. ఇక్కడ కాపర్ అయితే ఉంది, పేజీలో చాలా కాపర్ అయితే ఉంది. సో ఇదంతా ఫాస్ట్ అయితే మైండ్ చేద్దాం. ఓకే, మనం అయితే ఇంకా కొంచెం దూరం ఉంది 16కి వెళ్ళడానికి. ఫాస్ట్ అని అయితే ఇక్కడ మైండ్ చేసుకొని అయితే వెళ్ళిపోయాం. లెవెల్ 16కి అయితే వచ్చేసాం గైస్. ఓకే, ఇప్పుడు 19లో ఉన్నాం. సో ఒక 2 బ్లాక్స్ అంతే. ఓకే, లెవెల్ 16కి అయితే వచ్చేసాం గైస్. సో ఈ సైడ్ టార్చ్ పెట్టుకొని ఈ సైడ్ షిప్మెంట్ చేస్తాం గైస్ నేను. సో నేను ఐరన్ దొరికే వరకు అయితే ఇక్కడనే కొంచెం షిప్మెంట్ అయితే చేస్తాను. ఐరన్ దొరకక మీదికి వెళ్ళి స్టేర్స్ చేసేసుకొని స్టేర్స్ పెట్టడానికి అయితే వస్తాను. స్టేర్స్ పెట్టేశాక వీడియోని అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తాను. ఒక టార్చ్ అయితే పెడదాం. సో ఈ పికాక్స్ కూడా అయితే బ్రేక్ అవ్వడానికి అయితే వస్తుంది. మనం ఇక్కడ అయితే ఐరన్ అయితే ఇక్కడ దొరకట్లేదు. ఓకే, అక్కడైతే ఐరన్ దొరకదని అయితే నేను అనుకున్నాను, ఎందుకంటే స్టోన్ ఈ కాబుల్ స్టోన్ ఉన్న దగ్గరనే ఎక్కువ దొరుకుద్దని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓకే, ఇక్కడ నుంచి అయితే మైండ్ చేద్దాం మనం. సో ఇక్కడ మనం ఓకే మన పికాక్స్ అయితే బ్రేక్ అయింది. సో మనం ఫాస్ట్ అయితే మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో మీరు స్ట్రిప్ మైనింగ్ ఎలా చేస్తానంటే ఇక్కడ 1 బ్లాక్ చేస్తున్నాం కదా, మధ్యలో 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి 3rd బ్లాక్లో చేయండి. మీకు కొంచెం ఫాస్ట్ రిసోర్స్ అయితే దొరుకుతాయి.
డైమండ్స్ కూడా నేను ఇలా చేస్తాను. ఓకే ఇక్కడైతే ఏం దొరకట్లేదు. సో వెనకకైతే వెళ్ళేసి మళ్ళీ ఇంకొక సైడ్ అయితే చేద్దాం. ఓకే ఐరన్ లాగా అయితే కనిపించింది. సో ఇలా 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి పెట్టేసి మనం 3rd బ్లాక్ అయితే మనం చేసి మనం కొంచెం ఐరన్ ఇటు సైడ్ ఉన్న అటు సైడ్ ఉన్న కనబడుతుంది. ఓకే మనకైతే ఐరన్ అయితే దొరికింది. ఎంత ఐరన్ చూద్దాం గైస్. ఓకే గైస్ కొంచెం తక్కువ ఐరన్ అయితే దొరికింది. సో నేనైతే మీదకైతే వెళ్తాను. స్టేర్స్ చేసేసుకొని దీన్ని అయితే అందులో స్మెల్ట్ అయితే చేస్తాను. ఓకే ఐ థింక్ 8 ఐరన్ అయితే వచ్చింది. సో మీది టక్కడక్క అయితే వెళ్ళిపోయాను. ఓకే ఐ థింక్ నైట్ అవుతుంది. నైట్ అవుతుందా? లేదు ఓకే అవుతుంది. సో మనం అయితే ఒక చెస్ట్ అయితే చేద్దాం. ఓకే ఈ చెస్ట్ని అయితే అక్కడ ప్లేస్ చేద్దాం. కొన్ని స్టేర్స్ అయితే కూడా చేద్దాం. ఓకే ఇక్కడ ఉంది కబల్ స్టోన్ స్టేర్స్. సో మనకి 64 అండ్ ఇంకో 32 అయితే తీసుకున్నాం. 36 అయితే వచ్చాయి. ఓకే ఇంకా కొంచెం కబల్ స్టోన్ అయితే మిగిలింది. సో ఓకే ఈ చెస్ట్ అయితే ఇక్కడ పెడదాం. ఓకే మనం కాపర్ ఓకే ఈ స్టేజ్ మనకు కావాలి. కాపర్ అయితే పెడదాం. సో ఐరన్ అయితే స్మెల్ చేయడానికి అయితే పెడదాం. ఓకే ఇప్పుడు మనం అయితే స్టేజ్ పెట్టడానికి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ స్లీప్ చేద్దామంటే రావట్లేదు. సో మనం స్టేజ్ పెట్టడానికి అయితే వెళ్ళిపోయాం. సో కిందికైతే చాలా అంటే చాలా కిందికైతే వెళ్ళాలి. సో ఇక్కడ స్టేజ్ పెట్టాక ఓకే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వీడియో అయితే చాలా లెంత్ అయితే అవుతుంది. సో నేను ఇంకా కొంచెంసేపు అయితే పెడతాను. ఓకే ఫస్ట్ అయితే పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోయాను. అండ్ అలాగే నైట్ కూడా అవుతుంది. ఓకే ఫస్ట్ అయితే సో నేను ఈ స్టేజ్ పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే వీడియోని అయితే ఏం చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే మనం అయితే ఫస్ట్ అయితే మీదికైతే వెళ్ళిపోయాం. సో ఈ బ్లాక్స్ కూడా అయిపోవడానికి వస్తున్నాయి. ఇన్వెంటరీలో ఉన్నాయి కదా కొన్ని బ్లాక్స్, వాటితోనైతే మనం ఫస్ట్ మీదికైతే వెళ్ళిపోయాం. ఓకే అయిపోయాయి ఈ బ్లాక్స్. మీదికైతే వెళ్ళిపోయాం. ఇంకా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ తీసేసుకొని అయితే మనమైతే మీదికైతే వెళ్ళిపోయాం ఫస్ట్కి. ఓకే ఇలా బ్లాక్స్ ప్లేస్ అవుతున్నాయండి గైస్. ఓకే మనం ఫస్ట్ వెళ్ళేసి అయితే స్లీప్ అయితే వేసేద్దాము. ఓకే మీద బ్లాక్ అయితే తీయాలనుకుంటా. సో ఓకే ఫస్ట్ మళ్ళీ ఇక్కడ దాని మీద అయితే వేసాను బ్లాక్. ఓకే మీద బ్లాక్ అయితే తీసేసి మనం అయితే స్లీప్ వేద్దాం ఫస్ట్ వెళ్ళేసి. ఓకే గైస్ క్రీపర్ మీరు చూడలేదు క్రీపర్ని. క్రీపరేనా గైస్? ఐ థింక్ క్రీపర్ అనుకుంటా. సో 18 అయితే వచ్చాయి అనుకుంటున్నాను. ఓకే 18 అయితే వచ్చాయి. సో మనకి 21 అయితే ఉన్నాయి. అంటే 22 అనుకోండి, ఎందుకంటే దాన్ని మనం నగ్గెట్స్ నుంచి ఇంగర్లోకి అయితే కన్వర్ట్ చేసాం. క్రీపర్ అక్కడ స్కెల్టానికి ఏమైంది అసలు లీవ్స్లలో ఎక్కపోయినా. ఒక క్రీపర్ అయితే వచ్చింది. సో స్పాట్ తీసేసుకొని అయితే దీని అయితే కూడా ఓకే గైస్. ఓకే మనం ఫైనల్ అయితే క్రీపర్ని అయితే కిల్ చేసాం. ఓకే ఇక్కడ స్కెల్టన్ అయితే కిల్ చేద్దాం గైస్. ఓకే వాడికి కనెక్ట్ అవ్వట్లేదు కొడుతుంటే. సో వాడైతే కిల్ అయిపోయాడు. సో మనం ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళేసి అయితే సో ఇక్కడ నుంచి అయితే నేనైతే వీడియోని అయితే ఏం చేస్తున్నాను. సో మీరు వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్.